బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం సృష్టించింది. ఇక దీంతో మనం తాగేది అసలైన లిక్కరేనా, నకిలీ తాగేస్తున్నామా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీని ప్రభావం లిక్కర్ అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోయింది. దీంతో నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. నకిలీ మద్యం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నకిలీ మద్యం నివారణకు నిబంధనలు అమలులోకి తెచ్చింది ఎక్సైజ్ శాఖ. ఇకపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మేలా నిబంధన పెట్టింది కూడా ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది. ప్రతి దుకాణం, బార్ వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. విక్రయించే మద్యం నాణ్యమైనదని ధృవీకరించినట్లు బోర్డులు పెట్టాలని నిబంధనలు పెట్టింది. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోల్ గ్రామ్ ప్రామాణికత తనిఖీ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశించింది. ఎక్సైజ్ సిబ్బంది రోజు మద్యం దుకాణాల్లో ర్యాండమ్ గా తనిఖీ చేయాలని, తనిఖీల వివరాలు దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. డిపో నుంచి మద్యం అందాక కనీసం 5% సీసాలు స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది. తనిఖీలో నకిలీ మద్యం గుర్తిస్తే ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.